హలో వ్యూవర్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా వీడియో చేయగలుగుతా. లైకులు కొట్టండి. ఈ వీడియో మళ్ళీ చాలామందికి వెళ్ళాలంటే మీరు లైకులు కొట్టడం వల్లనే వీడియో అందరికీ వెళ్ళగలుగుతుంది, లేకుంటే అక్కడనే ఆగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, దయచేసి కొట్టండి. ఓకే. ప్రభుత్వం ప్రజలకు పంగనామాలు పెట్టుతుందా? ఖచ్చితంగా పెట్టుతుందనే అనుకోవచ్చు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసిన విధానాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కరెక్ట్ కాదు అని, అంత చేసింది అని కాగు రిపోర్టు ద్వారా వెల్లడించడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. పింఛన్లలో గోల్మాల్ జరిగిందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా గోల్మాల్ జరిగిందని, ఇన్ని రకాలుగా చేసుకుంటా గెలిచిన కాలం నుంచి వెళ్ళి ప్రజలను ఏమారుస్తూ కాలయాపన చేస్తూ చేయాల్సిన పనిని చెయ్యక లొసుగులను వెనుకలాడుతూ పింఛన్లు ఇస్తానన్న మాటను పక్కకు పెట్టి పాత పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో, ఎవరికైతే ఇదివరకు గత ప్రభుత్వం ఇచ్చిన పింఛన్దారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డమని చేసుకుంటా, కాలికేస్తే చేతికి, చేతికేస్తే కాలికి ఇలా వేసుకుంటా పాత వాళ్ళను ఎంతమందిని తీసేయనున్నారో ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే తెలుస్తలేదు. చాలామందికి పింఛన్లు తీసేసేటట్టే ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ 2000 పింఛన్ తీసుకున్న వివిధ రకాల ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 4000 రావచ్చును, ఖచ్చితంగా వచ్చైతే తీరుతుంది. కానీ ఖచ్చితంగా చాలామందిని మాత్రం తీసేయడం అయితే జరుగుతుంది. పింఛన్లు ఎవరెవరికి ఇప్పుడు ఉన్న ప్రకారంగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా అనుకున్న ప్రకారంగా ఆస్తులను, అంతస్తులను, కార్లను, బండ్లను ఇవన్నీ లెక్కేసుకొని ఇప్పుడు న్యూగా వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పాత వాళ్ళను కూడా తీసేద్దామనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నదనేది వాస్తవం. ఇప్పుడు పింఛన్ తీసుకుంటే మాత్రం ఒక కారు ఉండద్దా? ఆ కారు కిరాయికేనో ఏదో ₹1,00,000 కారు ఉండడం, ఇప్పుడు ₹1,00,000 పెడితే కారు వస్తుందండి. ఏదో సెకండ్ హ్యాండ్లో ₹1,50,000 కూడా కారు దొరికే రోజులు ఉన్నాయి ఇప్పుడు. దానికి కూడా పెద్ద కోటీశ్వరుడా, సంపన్నుడా? ఒకటి అర్థం చేసుకోండి. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఇప్పుడు వ్యవసాయ భూములకు వాళ్ళకు 10వ పరకో తీసుకొని వ్యవసాయ భూములు దున్నుకునే ట్రాక్టర్లు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా పెద్ద ఆస్తుపతులా, సంపన్నులా? వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఉండరా? కాయ కష్టం చేసుకొని ట్రాక్టర్లు కొనుక్కుంటే అది 4 గీరల బండి ఉన్నంత మాత్రాన సంపన్నుడు అని ఎట్లా అనుకుంటారు? ఒక కారు ఉన్నంత మాత్రాన సంపన్నుడు ఎట్లా అవుతాడు? ఉన్నాయి. ఏదో ఒకటి ఇది నడుపుకుందాం, అది నడుపుకుందామని చేసుకొని తీసుకొని నడుపుకుంటు వాటి మీద కూడా ఇన్కమ్ను సంపాదించుకొని కుటుంబాలను బ్రతికించుకుంటున్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అంత మాత్రానికి వీళ్ళందరూ సంపన్నులు, వీళ్ళకు ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చేటి ఏవైతే ఉన్నాయో అవి రాకూడదు, ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక విషయం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ కరెంట్ అయితే ఏదైతే ఉందో అది మీటరు ఎవరి పేరు మీద అయితే ఉన్నదో, ఎవరి పేరు మీద అయితే కరెంటు మీటర్ ఉన్నదో వాళ్ళ ఆధార్ కార్డు ఉంటేనే, అది లింకప్ అయితేనే ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందనేది ఈ కరెంటుకు విద్యుత్ శాఖకు సంబంధించినది ఒకటి గెజిట్ ఇవ్వడం జరిగింది. సరే, ఒక కరెంటు మీటరు ఒక 50 ఏళ్ళ కింద తీసుకున్నది ఉంటుంది, 30 ఏళ్ళ కింద తీసుకుని ఉంటుంది. ఒక తండ్రి పేరు మీద ఉండొచ్చు, ఒక తండ్రి పేరు ఉండొచ్చు, ఒక తాత పేరు మీద ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు భూమి మీద లేకపోయి కూడా ఉండొచ్చు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి, ఎక్కడైనా ఇది పొరపాటు కాదు.
వాళ్ళ మీటరు మనం ఇప్పటికీ అదే పేరుతోటి మనం నడుపుకుంటూ మన జీవితాన్ని గడుపుతుండవచ్చు. వాళ్ళు ఆధార్ కార్డు నిన్న మొన్నటి 2011లో 10లో పుట్టిన ఆధార్ కార్డుకు ఆ కరెంటు బిల్లు ఎన్నడో మనం కరెంటు మీటర్ ఎప్పుడో ఇల్లు కట్టుకున్నప్పుడు మనం తీసుకొని ఉన్నాము. ఆ కరెంటు బిల్లు ఆ కరెంటు మీటర్ ఏదైతే ఉందో మన తండ్రి పేరు మీదనో మన తాత పేరు మీద కూడా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు గతంలో ఇప్పుడు మరణించి ఉండొచ్చు, ఇప్పుడు కూడా మరణించిన చాలా కుటుంబాలు కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆ ఆధార్ కార్డు వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చిస్తారు. బాగా గమనించండి, ఆ ఆధార్ కార్డు అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రజలందరూ పిచ్చోళ్ళు కావాలా, ఈ ప్రజలు మళ్ళీ ఇది పట్టుకొని పోయి ఈ పాతయాన్ని ఎనుకులాడుకొని ఈ డెత్ సర్టిఫికెట్ తీసుకొని పోయి ఆడికి పోయి ఆ పేర్లు మార్చుకొని కరెంటు బిల్లు ఇప్పుడు మనవని పేరు మీదకునో కొడుకుల పేరు మీదకునో చేసుకొని మళ్ళీ వీళ్ళు తీసుకొని వచ్చి కరెంటు బిల్లుకు మళ్ళీ అప్పచెప్పి ఇవన్నీ చేసి కరెంటు బిల్లు ఉచిత కరెంటు బిల్లు మళ్ళీ పొందాలనా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఇది న్యాయమేనా? ఎంతవరకు ధర్మం చెప్పండి ఒకసారి. ఎన్ని రకాలుగా ఇది నయవంచన చేస్తున్న గవర్నమెంట్ అనేది ఇక చెప్పుతోని కొట్టుకోవాలన్నా కొట్టాలన్నా అనేదే ఒకటే రెండు విషయం ప్రజలలో ఉన్నది. ఈ గవర్నమెంట్ చేస్తున్న పద్ధతి ఎటువంటి పద్ధతి కూడా కరెక్ట్ కాదు. లొసుగులు ప్రతి ఒక్క కుటుంబంలో లొసుగులు లేని కుటుంబం లేదు. చక్కగా బ్రతుకుతున్న కుటుంబాలు అంతకంటే అధ్వాన స్థితిలో ఉన్న కుటుంబాలు వేల కోట్ల మంది ఉన్నారు. ఇన్ని రకాలు చేసుకుంటా నువ్వు కాలయాపన చేసుకుంటా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టడానికి నీకేం అవసరమయ్యా? ఏం అవసరం అని చెప్తాను నేను. ఉన్నది ఉన్నట్టుగా చేసుకుంటూ పోతే ఏ సమస్య లేకుండా ఉండేది కదా. నువ్వు అనవసరంగా ఇది ఇస్తా అది వేస్తా ఇది పెంచుతా అది పెంచుతా అని సంకనాకిచ్చి ఇప్పుడు ప్రజలను మొన్నటికి మొన్న ఈదాన్ని ఆ దరఖాస్తులను ఈదాన్ని 6 రకాల దరఖాస్తులు పెట్టుకోమని ఇంట్లో ఉన్న ప్రజలను తీసుకుపోయి బయట వేసి వాళ్ళు వారం 10 రోజులు తిరిగి అధికారుల చుట్టూ తిరిగి అదేని ప్లాట్ చేసుకొని వచ్చి మళ్ళీ పెడితే అది అక్కడికి రాదు. అది ఏమాత్రం కూడా పనిచేసేటట్టు లేదని లోపల పెట్టుకొని మళ్ళీ సమగ్ర సర్వే చేస్తే ఇదంతా చేయాలి, ఇదంతా మళ్ళీ ఉన్నారు అందరూ తింటాను ప్రజలు అని అనుకోవడం ఎంతవరకు కరెక్టు? నీ దగ్గర డాటా లేకుండానే ఉన్నదా? ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి ఆధార్ కార్డు ఉన్నది. ఆధార్ కార్డు పట్టుకుంటే వాడి దగ్గర ఏమున్నది, ఏం భూమి ఉన్నది, ఏం ఆస్తి ఉన్నదని తెలియకుండానే ఉన్నవా? గవర్నమెంట్ ఉన్నదా? ఒక్క విషయం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిది డాటా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, లేకుంటే అస్సలే ఉండదు. ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరి కొట్టుడితోటి వాడు ఏం తీసుకున్నాడు, వాడికి ఎంత భూమి ఉన్నది, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ అమ్మిండు, ఏం చెప్తాడు, వాడి వ్యాపారం ఏంది, ప్రతి ఒక్కటి పాన్ కార్డుతో సహా వానికి గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఇది రూలు ఇంతవరకు ఉండగా కూడా మళ్ళీ ప్రజలను మార్చి ఇంతమందిని ఆగం చేసడానికి సిద్ధంగా ఉన్నది వాస్తవం కాదా? చెప్పండి. ఇందులో ఏదైనా మాటలు తప్పుంటే మాత్రం పొరపాటుంటే మాత్రం ఉండని, అది ఉండాల్సిందే. ఒక్కొక్క మనిషికి ఎంత దుఃఖం కలుగుతుంది దొరికేనా? ప్రజలు ఎందుకు వీనికి ఓటేసి గెలిపించుకున్నామని కుక్క తిడతాను. ఈ ఆగం గలీజ్ ఎందుకు ఇది? నిజం కాదంటారా? ఒక ముఖ్యమంత్రి రాలా కూడదు, కానీ ప్రజలకు మనం ఏం చెప్తామండి? నేను అనట్లేదు ఇక్కడ. ప్రజలు ఎందుకు ఓటేసినామని వాళ్ళు హరో అంటారు. ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ఆలోచించుకుంటే కరెక్ట్ మీకు తెలిసి ఉంటే ఈ వీడియోని కాదనండి, వెంటనే తీసేస్తా నేను. ప్రజలు అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి తీసుకొస్తుంది అనేది వాస్తవం. ఇది ఎంతవరకు జరుగుతుందో చూడండి. మళ్ళీ చేస్తాను నేను వీడియోలు. ఇంకా ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఏ డిస్కౌంట్స్ ఏదో విద్యుత్ శాఖ ఏమైతుందా 200 లోపు ఉన్న కరెంటు బిల్లును ఉచితంగా ఇవ్వడానికి తీసుకుంటాడు, సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వడానికి నీకేమవుతుంది? వాడి ఆధార్ కార్డుతో నీకేం పని? వాడి ఇంట్లో ఎంత కరెంటు వాడుతాడు అనేది నీ మీటర్ ద్వారా నీకు తెలియనే బట్టే. ఒక ఏడాది నుంచి నువ్వు వాడు నెల ఎంత మీటర్ రేకేసుకొని నీ దగ్గర లేదా? ఒకసారి ఇవ్వాలనుకుంటే 200 లోపే ఇప్పుడు గవర్నమెంట్ రాకముందుకే వాడికి ఏడాదో 2 ఏళ్ళ నుంచి వెళ్ళి వాడుకున్న కరెంటుది అది లేదా?
అది వాడు ఎక్కువ వాడిందో తక్కువ వాడిందో చూసుకుంటే వీనికి ఇవ్వకూడదు, ఒక 2 నెలలు 200కి ఎక్కువ వాడుకొని ఉన్నాడు, వీనికి ఎట్టి పరిస్థితుల్లో వీనికి రాదు అని పక్కకు పెట్టేసి 200 లోపు వాడుకున్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. ఈ ఆధార్ కార్డు ఎందుకు, ఇదంతా సంకనాకిన వివరాలు ఎందుకు చేసుకోవడం? ప్రజల నెత్తి మీద గుదిబండ వేయడానికే కదా ఇది సిద్ధమై ఉన్నది. వాస్తవం కదా అంటున్నాండి. చూడండి. నమస్కారం.